మరొక సంఘటన దొంగల కొలువు. భీమన్న దొంగల వద్ద పనికి కుదిరిన కొద్ది కాలంలోనే వాడికి అంతులేని శరీర బలం తప్ప బుద్ధి బలం కొంచెం కూడా లేదని దొంగలకు తెలిసిపోయింది. అందుచేత వాళ్ళు భీమన్నకు యుక్తిగల పనులేమీ చెప్పక అతడి చేత బండ పనులు మాత్రమే చేయిస్తూ వచ్చారు. భీమన్న ఎంతెంత బండ పనులను సునాయాసంగా చేస్తూ వచ్చాడు. ఒకనాటి రాత్రి దొంగలు ఒక ధనికుడి ఇంట దొంగతనం చేయడానికి భీమన్నను వెంట తీసుకుని బయలుదేరారు. వాళ్ళు యుక్తిగా ఇంటికి కన్నం తవ్వి లోపలికి భీమన్నను పంపుతూ, లోపల కాస్త బరువుగా కనిపించే వస్తువులు మాత్రమే చూసి వాటిని తెచ్చి ఈ కన్నంలో నుంచి మాకు అందించు అన్నారు. వాళ్ళ ఉద్దేశం వెలగల వస్తువులన్నీ బరువైన పెట్టెలలో ఉంటాయని. భీమన్న దొంగలు చెప్పిన దానికి సరేనని ఇల్లంతా తిరిగి కనిపించిన వస్తువల్లా ఎత్తి చూశాడు. పెద్ద పెద్ద పెట్టెలు కూడా వాడికి తేలికగానే కనిపించాయి. చివరకు వాడికి వంట ఇంట్లో రుబ్బురోలు కనిపించింది. దాన్ని కదిలిస్తే కదిలింది గాని ఎత్తబోతే లేవలేదు. ఇదే దొంగలకు కావలసిన వస్తువు. ఎవరైనా సాయం పట్టి భుజానికెత్తితే పట్టుకుపోవచ్చు అనుకుంటూ భీమన్న అటూ ఇటూ చూసేసరికి వంట ఇంట్లోనే మూలగా పడుకుని నిద్రపోతున్న వంటవాడు కనిపించాడు. భీమన్న వాడి దగ్గరకు వెళ్ళి తట్టి లేపుతూ, ఏమండోయ్, కాస్త లేచి ఈ రుబ్బురోలు సాయం పట్టండి అని అడిగాడు. వంటవాడు గాభరా పడుతూ లేచి కూర్చుని, ఎవరు నువ్వు, రుబ్బురోలు సాయం పట్టడమేమిటి అని భీమన్నను అడిగాడు. ఇది దొంగలకు కావాలట, వాళ్ళు కన్నం దగ్గర వేచి ఉన్నారు. ఈ రోలు నేనొక్కణ్ణి ఎత్తలేకుండా ఉన్నాను అన్నాడు భీమన్న. వంటవాడు దొంగలు దొంగలు అని కేకపెట్టాడు. అందరూ లేచి భీమన్నను పట్టుకున్నారు. ఈ అల్లరి ఆలకించి దొంగలు అప్పుడే పారిపోయారు. ఇంటివాళ్ళు గుండు భీమన్నను రకరకాలుగా ప్రశ్నించి వాడు వట్టి మడ్డి వెధవా అని తెలుసుకుని వదిలిపెట్టేశారు. వాడు దొంగలను వెతుక్కుంటూ వెళ్ళాడు. దొంగలు వాణ్ణి నానా తిట్లు తిట్టారు. వాణ్ణి కొలువులో నుంచి తీసేద్దామనుకున్నారు. కానీ వాడు ఇక మీద బుద్ధిగా ఉంటాను అనటం వల్ల క్షమించి తమ వెంట ఉంచుకున్నారు. మరొకనాడు దొంగలు ఒక జమీందారు ఇంట దొంగతనానికి బయలుదేరారు. వారి వెంట భీమన్న కూడా ఉన్నాడు. వాళ్ళు ఈసారి కన్నం వేసి భీమన్నను ఇంట్లోకి పంపుతూ, మొదటిసారిలాగా రుబ్బురోళ్ల జోలికి పోకు, ఈ ఇసుక తీసుకో, మిద్దె మీదకి వెళ్ళి అంతటా ఇసుక చల్లు, ఏ వస్తువు మీద ఇసుక పడ్డప్పుడు గలగలా శబ్దం అయితే ఆ వస్తువునల్లా పట్టుకురా అని చెప్పారు. భీమన్న దొంగల వద్ద నుంచి ఇసుక మూట తీసుకుని మిద్దె మీదకి వెళ్ళాడు. అక్కడ చాలామంది పడుకుని నిద్రపోతున్నారు. అందరూ నోర్లు తెరుచుకుని మరీ నిద్రపోతున్నారు. దొంగలు ఇసుక చల్లమన్నారు కదా, ఇసుక చల్లితే అది వాళ్ల మొహాల మీద నోళ్లలోనూ పడదా అనుకుని భీమన్న గట్టిగా, ఓహోయ్, నేను ఇసుక చల్లబోతున్నాను, నిద్రలు పోయే వాళ్ళంతా ముసుగులు పెట్టేసుకోండి అని కేకలు పెట్టాడు. ఈ కేకలకు అందరూ లేచారు. అల్లరి అయ్యింది. దొంగలు పారిపోయారు. ఇంటివాళ్ళు భీమన్నను కూడా కొంతసేపయ్యాక వెళ్ళిపోనిచ్చారు. వాడు మళ్ళీ దొంగల వద్దకు తిరిగి వెళ్ళాడు. ఈసారి భీమన్న దొంగల చేత తిట్లు తన్నులు కూడా తిన్నాడు. వాడు క్షమించమని ప్రాధేయపడ్డాడు. ఇంకోసారి ఇలా చేశావంటే ఏకంగా నీ తల తీసేస్తాం, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండు అని దొంగలు వాణ్ణి గట్టిగా హెచ్చరించారు. తరువాత ఒక రోజున దొంగలు రాజుగారి దివాణాన్ని కొల్లగొట్టడానికి బయలుదేరారు. ఆ దివాణంలో ధాన్యపు కొట్టు, పశువుల శాలలు, రకరకాల గిడ్డంగులు ఉన్నాయి. ఒక్కొక్క ఇంటినే దోచుకోవడానికి ఒక్కొక్క దొంగ ఏర్పాటయ్యాడు. భీమన్నను మాత్రం దివాణం వెలుపల నిలబడి ప్రమాద పరిస్థితి ఏర్పడితే కొమ్ము బూర ఊదేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. ఆ బూర మూత వినగానే ఎక్కడి దొంగ అక్కడి నుంచి జారుకుంటాడన్నమాట. దొంగలందరూ తలా ఒక దారిన దివాణంలోకి వెళ్ళిపోయాక భీమన్న కొంచెంసేపు ఒంటరిగా నిలబడి, ఎక్కడా ప్రమాదం జాడలేదులే అనుకుని తాను కూడా లోపలికి జొరబడ్డాడు. లోపలికి పోగానే
వాడికి ఎదురుగా పశువుల శాల కనిపించింది. అందులో ఒక దొంగ ఒక ఆవును విప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అది పొగరుబోతు ఆవు. దగ్గరకు వస్తే తల విసురుతున్నది. ఒకే మనిషి దాని కొమ్ములు పట్టుకుని పలుపు విప్పడానికి లేదు. అందుచేత ఆ దొంగ తన దగ్గరకు వచ్చినవాడు భీమన్న అని కూడా గమనించకుండా, ఒరే బాబు, కాస్త కొమ్ము పట్టు అన్నాడు. వెంటనే భీమన్న చంకలో నుంచి కొమ్ము బూరా తీసి తుర్రో అని పెద్దగా ఊదాడు. ఈ చప్పుడుకు రాజభటులు మేలుకున్నారు. బూరా చప్పుడు బయటి నుంచి కాక లోపలి నుంచి ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపోతూ దొంగలు ఎక్కడి వాళ్ళక్కడే నిలబడిపోయి రాజభటులకు దొరికిపోయారు. రాజుగారు దొంగలనందరినీ విచారించి కారాగృహంలో యావజ్జీవ శిక్ష విధించాడు. దొంగలను పట్టించినందుకు భీమన్నకు 500 రూపాయలు నగదు బహుమతి, వాడి వేలికి ఖరీదైన ఉంగరము దొరికాయి. వాటితో సహా వాడు తన ఇంటికి బయలుదేరాడు. మరొక సంఘటన, ఉపకారికి ఉపకారం. దొంగలను పట్టించినందుకు గాను బహుమానంగా వచ్చిన సొమ్ము ఒక మూటగా కట్టి బొడ్డులో పెట్టుకుని భీమన్న బామ్మను చూడటానికి ఇంటి దారి పట్టాడు. ఈ డబ్బు చూసి బామ్మ చాలా సంతోషిస్తుంది. ఇక ఎన్నడూ తనని పనికి మాలిన వెధవ అని తిట్టదు. ఇలా అనుకునివాడు ఎగురుతూ గెంతుతూ మహా ఉత్సాహంగా నడక సాగించాడు. భీమన్న కొంత దూరం వెళ్ళేసరికి దారిలో ఒక కాలవ తగిలింది. ఆ కాలవ చాలా లోతున పారుతున్నది. దాని గట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి. కాలవకు అడ్డంగా తేలికైన చెక్కల వంతెన వేసి ఉన్నది. భీమన్న ఉత్సాహంగా గెంతుతూ ఈ చెక్కల వంతెన మీదుగా పోయేటప్పుడు వంతెన కాస్త విరిగింది. సగం వంతెన కాలవలో పడిపోయింది. సగం నిలిచి ఉన్నది. భీమన్న కింద పడిపోతూ అదృష్టవశాత్తు నిలిచి ఉన్న భాగం పట్టుకుని వేళ్లాడసాగాడు. వాడు పైకి ఎక్కలేక వంతెన చెక్క పట్టుకుని అలా వేళ్లాడే సమయంలో అటుగా ఒక సాతాని వచ్చాడు. అతను భీమన్న దుస్థితి చూసి, అయ్యో పాపం, అర్భకుడు పెద్ద చిక్కులో పడిపోయాడు అనుకుని సహాయం చేయడానికి వచ్చాడు. అతను భీమన్నతో, అబ్బాయి, గట్టిగా పట్టుకుని ఉండు, నేను నిన్ను ఉపాయంగా కాళ్ళు పట్టుకుని ఒడ్డుకు దించుతాను అన్నాడు. సాతాని ఉన్న ఒడ్డున కాలవ మీదకి చొచ్చుకు వచ్చిన రాతి బండ ఒకటి ఉన్నది. సాతాని దానిమీద నిలబడి చేతులు ముందుకు చాస్తే భీమన్న పాదాలు అందుతాయి. తాను ఇచ్చే ఊపుకు భీమన్న ఒడ్డున పడవచ్చు. సాతాని ఆ రాతి బండ మీదకి వెళ్ళి నిలబడి తన చేతులు ముందుకు చాచి, అబ్బాయి, నీ పాదాలు నాకు అందించు అన్నాడు భీమన్నతో. భీమన్న తన పాదాలను సాతానికి అందించాడు. సాతాని వాటిని గట్టిగా పట్టుకున్నాడు. సాతాని చెయ్యి తగలగానే భీమన్నకు కితకితలు వచ్చాయి. వాడు తన కాళ్లను పైకి గుంజుకున్నాడు. భీమన్న కాళ్లను గట్టిగా పట్టుకున్న సాతాని కాళ్లకు రాతి బండ అందకుండా పోయింది. వంతెన పట్టుకుని భీమన్న కాళ్ళు పట్టుకుని సాతాని వేళ్లాడుతున్నారు. అబ్బాయి, నిన్ను కాపాడబోయి నేను కూడా చిక్కులో పడ్డాను. నువ్వు మాత్రం పట్టు విడవకు. ఇద్దరము అఖాతంలో పడిపోగలం. ఎవరన్నా వచ్చేదాకా మనం ఇలా వేళ్లాడవలసిందే అన్నాడు సాతాని. భీమన్న తల వంచి తన కాళ్ళు పట్టుకున్న సాతానిని చూసి, అయ్యో, నీ భుజం మీద ఆ తాడేమిటి అని అడిగాడు. అవి చిప్పతాళాలు అన్నాడు సాతాని. అవి దేనికి అని భీమన్న అడిగాడు. తాళాలు వాయిస్తూ పాట పాడుతూ ఇంటింటికి తిరిగి అడుక్కుంటాను అన్నాడు సాతాని. అలాగా, ఏది ఒక పాట పాడు అన్నాడు భీమన్న. ఇప్పుడు పాట పాడటమేమిటి నా మొహం అన్నాడు సాతాని. పాట పాడతావా, చేతులు వదిలిపెట్టమన్నావా అన్నాడు భీమన్న. ఆ పని మాత్రం చెయ్యకు, నీకు పుణ్యం ఉంటుంది అంటూ సాతాని పాడనారంభించాడు. తాళాలు వాయించకుండా వట్టినే పాట పాడుతున్నావేమిటి, తాళాలు వాయించు అన్నాడు భీమన్న. నా చేతులతో నీ కాళ్ళు పట్టుకుంటిని కదా, తాళాలు వాయించడం ఎలా సాధ్యం అన్నాడు సాతాని. నీకు చెయ్యి విడిగా లేకపోతే నీ తాళాలిలా ఇవ్వు, నేను వాయిస్తాను అంటూ భీమన్న
వంతెన వదిలి చేతులు సాతానికేసి చాచాడు. ఇద్దరూ అంత ఎత్తు నుంచి కాలవలోకి పడిపోయారు. అదృష్టవశాత్తు కాలవలో నీరు హెచ్చుగా లేదు. అందుచేత వారు మునిగిపోలేదు. కాని అంత ఎత్తు నుంచి పడటం మూలాన సాతానికి బాగా దెబ్బలు తగిలాయి. సాతాని పైన పడటం చేత భీమన్నకు ఏ దెబ్బ తగలలేదు. భీమన్న సహాయంతో సాతాని కాలవ గట్టెక్కి చేతులు కాళ్ళు విరిగినట్టుగా ఉన్నాయి. కదల్లేను. గాయాలకు కాస్త నూనె రాస్తాను. ఇదిగో ఈ 2 అణాల డబ్బులు ఈ గిన్నె తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి కొబ్బరి నూనె పట్టుకురా అన్నాడు. భీమన్న డబ్బులు గిన్నె తీసుకుని ఊళ్ళో దుకాణానికి వెళ్ళి నూనె కొన్నాడు. దుకాణం మనిషి గిన్నె నిండా నూనె పోసి ఇంకొంచెం మిగిలిపోయింది, ఇంకో సీసా గాని గిన్నె గాని ఉంటే ఇవ్వు, పోస్తాను అన్నాడు. భీమన్న నూనె గిన్నె తీసుకుని దాన్ని పరీక్షించి గిన్నె మట్టు కింద కొంత ఖాళీ ఉండడం కనిపెట్టి, ఆ మిగిలింది ఇందులో వెయ్యి, ఈ భాగ్యానికి ఇంకో గిన్నె కూడా దేనికి అంటూ గిన్నెను బోర్లించాడు. గిన్నెలో ఉన్న నూనె అంతా ఒలికిపోయింది. దుకాణం వాడు భీమన్న వట్టి మడ్డి వెధవ అని తెలుసుకుని మిగిలిన నూనె గిన్నె అడుగు భాగంలో పోసి ఇక పదమన్నాడు. భీమన్న ఆ గిన్నెను అలాగే భద్రంగా సాతాని ఉన్న చోటికి తీసుకుపోయాడు. బేడా డబ్బులకు నూనె ఇంతేనా వచ్చింది, గిన్నె బోర్లించి తెచ్చావేమిటి అని సాతాని అడిగాడు. ఇది మిగిలిన నూనె, అసలు నూనె ఇదిగో అంటూ భీమన్న నూనె గిన్నెను వెల్లెకిలా తిప్పాడు. అంతటితో అడుగున ఉన్న నూనె కూడా నేలపాలైంది. చాలా ఉపకారం చేశావులే నాయనా, ఇంక నీ దారిన నువ్వెళ్ళు అంటూ సాతాని గిన్నెకు అంటిన నూనె తన గాయాలకు రాసుకున్నాడు. సాతాని తనను మెచ్చుకున్నందుకు సంతోషిస్తూ భీమన్న తన దారి పట్టాడు. మరొక సంఘటన. గుర్రమెక్కి పెళ్ళికొడుకు. గుండు భీమన్న అడవి దారిన పడి బామ్మ ఉండే ఊరికి పోతుండగా దారిలో ఒకచోట ఒక చెట్టుకు ఒక అందమైన గుర్రం కట్టి ఉన్నది. భీమన్న గుర్రం ఎదుట ఆగి ఎంతో సంతోషంతో దానికేసి చూస్తూ నిలబడిపోయాడు. షావుకారును గుర్రం మీద చూసినప్పటి నుంచి తాను కూడా గుర్రం ఎక్కాలని వాడికి మోజుగా ఉన్నది. గుర్రం ఖరీదు 500 షావుకారు చెప్పాడు. ఇప్పుడు తన వద్ద 500 దొంగలను పట్టించినందుకు తనకా 500 బహుమానం ఇచ్చారు. ఈ గుర్రం చూడబోతే షావుకారు గుర్రం కన్నా చాలా అందంగా ఉన్నది. తనకు ఈ గుర్రాన్ని ఎవరన్నా అమ్మితే ఎంత బాగుండును అనుకున్నాడు భీమన్న. అదే సమయంలో చెట్ల వెనుక నుంచి ఎవడో వచ్చి, ఎవరు నువ్వు, ఆ గుర్రం కేసి ఎందుకు అదే పనిగా చూస్తున్నావు అని అడిగాడు. దీన్ని అమ్ముతావా, కొంటాను అన్నాడు భీమన్న. రెండో మనిషి కొంచెం ఆలోచించి, ఏమిస్తావు అని అడిగాడు. నాకు గుర్రం ధర తెలియదనుకున్నావా, 500. ఇదిగో ఈ సంచిలో 500 కావలిస్తే ఉంచుకో అన్నాడు భీమన్న. రెండో మనిషి ఆత్రంగా ఆ సంచి తీసుకుని, సరే ఈ గుర్రాన్ని నీవు తీసుకుపో అన్నాడు. అసలు సంగతేమంటే ఆ గుర్రం వాడిది కాదు, ఒక జమీందారుది. ఆ జమీందారుకు మహాలక్ష్మి అని ఒక కూతురున్నది. ఆమె గుర్రపు స్వారీలో ఆరితేరినది. మహాలక్ష్మి కోసం తండ్రి సంబంధాలు వెతికేటప్పుడు ఆమె ఈ గుర్రం మీద స్వారీ చేయగలవాణ్ణి చేసుకుంటానని పట్టుబట్టింది. ఈ గుర్రం మీద స్వారీ చేయడం తేలికైన పని కాదు. అందుచేత చాలామంది దీన్ని ఎక్కి స్వారీ చేయడానికి ప్రయత్నించి అపజయంతో పాటు పరాభవం కూడా పొందారు. అలా పరాభవం పొందిన వారిలో ఒకడు అవకాశం చూసుకుని ఈ గుర్రాన్ని దొంగిలించి అడవిలో కట్టేసి దానికి ఒక మనిషిని కావలి పెట్టాడు. ఆ మనిషి ఇప్పుడు ఆ గుర్రాన్ని గుండు భీమన్నకు అమ్మాడు. భీమన్న 50 రూపాయలిచ్చినా వాడా గుర్రాన్ని ఇచ్చేవాడే. ఆ సంగతి భీమన్నకు తెలియదు. గుర్రం ఖరీదు 500 వాడి బుర్రలో పడిపోయింది. అది మరి మారదు. గుర్రం అమ్మినవాడు భీమన్నను, నీకింతకు గుర్రం ఎక్కడం వచ్చునా, ఎప్పుడన్నా ఎక్కావా అని అడిగాడు. నేనెన్నడూ గుర్రం ఎక్కి స్వారీ చెయ్యలేదనుకో, అయితేనేం అదేం బ్రహ్మ విద్య అన్నాడు భీమన్న.
అయితే ముందు గుర్రం మీద ఎక్కి కూర్చో, తరువాత కట్టు విప్పుతాను అన్నాడు రెండోవాడు. భీమన్న గుర్రం మీద ఎక్కి కూర్చున్నాక గుర్రం మెడకు తగిలించిన తాడు విప్పాడు. మరుక్షణమే గుర్రం శరవేగంతో దౌడు సాగించింది. భీమన్న బలం కలవాడు కనుక తాళ్లు గట్టిగా పట్టుకుని తన కాళ్ళు గుర్రం పొట్టకు గట్టిగా అదిమిపట్టి పడకుండా చూసుకోగలిగాడు. మరొకడైతే గుర్రం వేగానికి ఎప్పుడో కింద పడిపోవలసిందే. భీమన్న కింద పడిపోలేదన్నమాటే కాని గుర్రాన్ని ఆపటం గాని, కనీసం దాని వేగం తగ్గించడం గాని, దాన్ని తనకు కావలసిన దారిన నడిపించడం గాని వాడికి సాధ్యం కాలేదు. అది ఎటు పోతున్నది వాడికి తెలియదు. తెలిసినా ప్రయోజనం లేదు. అది ఎప్పుడు ఎక్కడ ఆగుతుందో దాని ఇష్టమే కాని వాడి ఇష్టం కొంచెం కూడా లేదు. గుర్రం తిన్నగా జమీందారు ఇంటికి వెళ్ళి అక్కడ ఆగింది. జమీందారు నౌకర్లు, దొంగలెత్తుకుపోయిన మన గుర్రం తిరిగి వచ్చింది అని కేకలు పెడుతూ భీమన్నను చుట్టుముట్టారు. దొంగిలించడమేమిటి? దీన్ని నేను 500 పోసి కొన్నాను. నష్టం లేదు, బాగా పరిగెడుతోంది అన్నాడు భీమన్న. నౌకర్లు భీమన్నను జమీందారు వద్దకు తీసుకుపోయారు. భీమన్న జమీందారుతో మిగిలిన విషయాలేమీ చెప్పక తాను దొంగలను పట్టి ఇచ్చి 500 బహుమానం పొంది దాంతో అడవిలో ఈ గుర్రాన్ని కొని దానిమీద సవారీ అయి వచ్చిన సమాచారం అంతా చెప్పాడు. ఎవరూ స్వారీ చెయ్యలేని గుర్రాన్ని భీమన్న స్వారీ చేశాడని విని మహాలక్ష్మి భీమన్నను పెళ్లాడటానికి ఒప్పుకున్నది. జమీందారుకు కూడా భీమన్న నచ్చాడు. వాడు గుర్రాన్ని స్వారీ చేయడమే కాక దొంగల ముఠాను పట్టి ఇచ్చాడంటే సమర్థుడై ఉండాలి. అయినా వాడి హోదా ఏమిటో తెలుసుకుంటే బాగుంటుందనుకుని ఆయన భీమన్నతో, నాయనా, మా అమ్మాయినిచ్చి చేస్తే పెళ్లి చేసుకుంటావా అన్నాడు. ఓ, చేసుకుంటాను. మా బామ్మ కూడా సంతోషిస్తుంది. నాకు పెళ్లి కాదని మా బామ్మకు ఒకటే బెంగ అన్నాడు భీమన్న. మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే కట్నం ఏమిస్తావు అని జమీందారు అడిగాడు. కట్నానికేం భాగ్యం? బామ్మ ఒక పెద్ద బాన నిండా బంగారం దాచి ఉంచింది. అది నా పెళ్లి ఖర్చుకేనట. అదంతా కట్నం కింద తీసుకోండి అన్నాడు భీమన్న. ఓహో, ఇది చాలా గొప్ప సంబంధమే. బానుడు బంగారం మనం ఏ తరంలోనూ కళ్ళజూసి ఎరగం అనుకుని జమీందారు పెళ్లికి ముహూర్తం పెట్టించాడు. బామ్మను బంగారాన్ని తీసుకురావడానికి మనుషులను పంపించాడు. పిచ్చి వెధవా అని తన చేత ఎన్నో వేలసార్లు అనిపించుకున్న భీమన్న సరాసరి జమీందారు కూతుర్నే పెళ్లాడుతున్నాడని విని బామ్మ పరమానంద భరితురాలయ్యింది. ఆమె జమీందారు ఇంటికి వచ్చి పెళ్లి కూతురి మెడలో 3 ముళ్ళు పడినదాకా భీమన్న వెర్రిబాగులవాడన్నది బయటపడకుండా తన తెలివితేటలతో కప్పిపుచ్చింది. పెళ్లి అయినాక మటుకు ఆమె మహాలక్ష్మితో, అమ్మా, నీ మొగుడు వట్టి తెలివి తక్కువ దద్దమ్మ. వాణ్ణి నేనే పసితనం నుంచి పెంచి పెద్ద చేశాను. ఇక నుంచి వాణ్ణి చూసుకునే భారం నీది. వాడి మనస్సు చాలా మంచిది. తెలివితేటలు లేవన్నమాటే కాని కల్మషం ఎటువంటిదో వాడు ఎరగడు అని చెప్పవలసిన మాటలు 4 చాటుగా చెప్పింది. మహాలక్ష్మి తెలివిగలది. బామ్మ చెప్పినదంతా గ్రహించి ఆమె, మీ మనవణ్ణి నేను కంటికి రెప్పలాగా చూసుకుంటానులేండి. మా నాన్నగారికి నేనొక్కర్తినే. అందుచేత మీ మనవణ్ణి ఇక్కడే ఉంచుకుంటారు. మీరు కూడా మాతో పాటే ఇక్కడ ఉండిపోండి అన్నది. కానీ బామ్మ ఉండలేదు. ఆమె తన ఇల్లు వాకిలి చూసుకోవాలని చెప్పి భీమన్నను జమీందారుగారి కుటుంబానికి అప్పగించి తన ఇంటికి వెళ్ళిపోయింది. మరొక సంఘటన పిశాచం వదిలింది. గుండు భీమన్న ఒక ఇంటివాడై తన భార్య అయిన మహాలక్ష్మితో సుఖంగానే కాపురం చేస్తున్నాడు. ఒక రాత్రి మహాలక్ష్మి నిద్రపోతూ కొద్దిగా గురకపెట్టింది. తన భార్యను ఏదో పిశాచం పట్టుకుని అలా గుర్రుమంటున్నదని వాడికి సందేహం కలిగి తెల్లవారుతూనే భూత వైద్యుడి కోసం బయలుదేరాడు. తన భర్తను అనుక్షణము 1000 కళ్ళతో కనిపెట్టి ఉండే మహాలక్ష్మి ఎక్కడికో చెప్పకుండా పోతున్నారే అన్నది. భూత వైద్యుడితో అవసరంగా మాట్లాడాలి అన్నాడు భీమన్న. భూత వైద్యుడితో మాట్లాడాలంటే మీరే వెళ్ళాలా?
నౌకరును పంపించి పిలిపిద్దాం అన్నది మహాలక్ష్మి. నిజమే కాని నేను భూత వైద్యుడితో మాట్లాడే మాటలు నువ్వు వినకూడదే అన్నాడు భీమన్న. వినకూడదంటే వినను అంటూ మహాలక్ష్మి నౌకరును పంపించి భూత వైద్యుణ్ణి పిలిపించింది. భీమన్న భూత వైద్యుణ్ణి ఒక గదిలోకి తీసుకుపోయి, నా భార్య శరీరంలో ఏదో పిశాచం చేరింది. నిద్రలో అది భయంకరంగా గుర్రు గుర్రుమని నన్ను భయపెడుతున్నది. దాన్ని వదలగొట్టడానికి ఏమైనా చెయ్యాలి అన్నాడు. భూత వైద్యుడికి నిజం తెలిసిపోయింది. తన భార్య నిద్రలో గురక పెడితే అది పిశాచం అనుకుంటున్నాడు భీమన్న. భూత వైద్యుడు తన పంట పండిందనుకుని, అలాగా, పిశాచాన్ని వదిలించడానికి చాలా పెద్ద తంతు ఉన్నది. ఎంత లేదన్నా 2000 ఖర్చవుతుంది అన్నాడు. ఎంత ఖర్చైనా సరే ఇస్తాను అన్నాడు భీమన్న. ఈ ఇద్దరి సంభాషణ చాటు నుంచి మహాలక్ష్మి విన్నది. భూత వైద్యుడి మీద ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆమె వచ్చి, ఈ పూట మీరు మా ఇంటనే భోజనం చెయ్యాలి అన్నది. భూత వైద్యుడు సరేనన్నాడు. మహాలక్ష్మి భోజనం దగ్గర భూత వైద్యుణ్ణి బాగా ఎక్కి తొక్కినట్టు తినిపించింది. భుక్తాయాసంగా ఉండటాన భూత వైద్యుడు అరుగు మీద నడుము వాల్చి కునుకు తీశాడు. పూటుగా తిని ఉన్నాడేమో, నిద్రలో గురక పెట్టసాగాడు. మహాలక్ష్మి తన భర్తకు భూత వైద్యుణ్ణి చూపించి, చూశారా, ఈ భూత వైద్యుడు ఎంత ద్రోహం చేశాడో. నా ఒంట్లో ఉన్న లక్ష్మిని కాజేయాలని వీడు ఒక పిశాచాన్ని నా పైకి పంపకం చేశాడు. రాత్రి అది నా ముక్కులో నుంచి ప్రవేశించేసరికి లక్ష్మి దాన్ని తన్ని తరిమేసింది. భూత వైద్యుడి చేతబడి బెడిసి కొట్టడం చేత వాడు పంపకం చేసిన పిశాచం ఇప్పుడే వాణ్ణి ఆవహించింది. అది ఎలా గుర్రు పెడుతున్నదో చూడండి. వీణ్ణి దూరంగా ఉంచకపోతే మన లక్ష్మిని కాజేస్తాడు అని చెప్పింది. అదా కథా అంటూ భీమన్న నిద్రపోయే భూత వైద్యుణ్ణి ఒక్క గుంజి లేపి, ఒరే పిశాచంగాడా, తక్షణం నా ఇంట్లో నుంచి బయటికి నడు. మళ్ళీ నాకు నీ ముఖం చూపించావంటే చంపేస్తాను అని అరిచాడు. అసలే నిద్ర కలతన లేచిన భూత వైద్యుడు కంగారుపడి దయ్యం పట్టిన వాడల్లే బయటికి పరిగెత్తాడు. ఇది జరిగాక భీమన్న తనకు ఏ వెర్రి మొర్రి ఆలోచన తట్టినా ముందు భార్యకు చెప్పకుండా తాను ఏ నిర్ణయము చేసేవాడు కాదు. ఈ విధంగా వాళ్ళు ఏ చిక్కులు లేకుండా కలకాలం సుఖంగా కాపురం చేశారు.